మేడం ఏం మాట్లాడామంటారు మేడం? చాలా హీట్ టాపిక్, సెన్సిటివ్ టాపిక్. అంటే 60 ఏళ్ళ వయసులో గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని ఉండడం అనేది నాకే ఆశ్చర్యంగా ఉంది. మీరు ఏం చెప్తారో నేను వెయిట్ చేస్తాను కదా. నిజంగా నేను వెయిట్ చేస్తున్నాను. మా అంటే మా దీనికి ఏం viewers చెప్తారో కూడా అనేది నాకు తెలియట్లేదు. మన వ్యూయర్స్ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. మాట్లాడమంటారా ఈ టాపిక్? ఎందుకంటే మన స్టేజ్ మీద అక్రమ సంబంధాలు, సెకండ్ మ్యారేజ్లు కొంచెం కూడా ఎంటర్టైన్ చేయం. లీగల్గా వాళ్ళకి హెల్ప్ చేయడానికి, ఒకవేళ ఏదైనా సైకలాజికల్గా ప్రాబ్లం ఉంటే సార్ హెల్ప్ చేయడానికి ముందు ఉండడం కోసం మా వంతు ప్రయత్నంలో, మా ప్రాక్టీస్లో కొంత ఇక్కడ ఫ్రీ సర్వీస్ ప్రొసీడింగ్స్లో మేము వెళ్తూ ఉంటాం. ఈచ్ కేసు డిఫరెంట్. ప్లీజ్ దయచేసి అండర్స్టాండ్ చేసుకోండి. ప్రతి కేసు మీరు ఊహించినట్టు ఉండదు. ప్రతి వ్యక్తి యొక్క పర్సనల్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్. ఇది ఇక్కడ మన సెకండ్ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నామా, మనిషికి సంబంధించి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటున్నామా అనేది మాట్లాడాలి. కొంచెం పాజిటివ్ పాయింట్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. ఇందులో ఈ మధ్య కాలంలో కాదండి అసలు ఎవరిని చూడట్లా. ఒక కోడలు, చిన్న కోడలు, పెద్ద కోడల గురించి నాకు తెలియదు, ఆవిడ జనరల్గా ఉండే కోడలు లాగానే ఉన్నట్టుంది. అమ్మాయికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. సెకండ్ కోడలు అత్తగారిని అంత బాగా చూసుకుంది నిజంగా నాన్న. ఎందుకంటే వీళ్ళ పర్సనల్ గొడవలు, వీళ్ళ తలనొప్పులు, సార్ ఉండండి సార్ ప్లీజ్, నేను మాట్లాడేటప్పుడు ఎవ్వరూ మాట్లాడొద్దు, అలా చూసుకునే కోడళ్ళు ఎక్కడా లేరు. అత్తగారంటే అమ్మ అంతే. అదే నీ కుటుంబం, అదే నీ ఇంటి పేరు, అదే నీ వంశం అనుకొని మీరు ప్రొసీడ్ అయితే సగం తగాదాలు తగ్గిపోతాయి. అంటే ఈ కేసులో నాకు ఎక్కడ పాజిటివ్లు కనిపించట్లా, ఉన్నా ఒకటి అర పాజిటివ్స్ చెప్తున్నాను. సెకండ్ కోడలకి 100% మార్క్స్ పడిపోయినాయి. నిజంగా ఆవిడ చేసుకున్న అదృష్టం ఏమైనా ఉంటే అట్లాంటి కోడలు దొరకడం. 2, ఆయనకు కూడా ఒక పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ పడుతున్నాయి. ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి. ఆయన చేస్తున్న ఎక్సర్సైజులు కానీ, ఆయన ఉన్న ఆ జాబ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కూడా అంత ఫిజిక్ ఏం మెయింటైన్ చేయరు. అలా ఒక ఫిజిక్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యం కాపాడుకోవడం, అది అలా చేస్తే కనీసం ఒక డెసిషన్ తీసుకోవడానికి కానీ, ఒకరితో మాట్లాడడానికి కానీ, ఒక వ్యవహారం కానీ స్ట్రాంగ్గా ఉంటుంది. 90%, 99 కదా, 100% లేడీస్ చేసే పని ఏంటంటే ఆఫ్టర్ 45s 50s వచ్చేసరికి ఇంకా జీవితాలే అయిపోయినట్టు, మా ఆయన ఏం చేస్తున్నాడు అని కనిపెట్టుకోవడాలు, పిల్లలు ఏం చేస్తున్నారు, అల్లుడు ఏం చేస్తున్నాడు, కోడలు ఏం చేస్తున్నారు, ఈ పంచాయతీలతోటే సగం మానసిక సమస్యలు తెచ్చుకొని సర్వనాశనం అయిపోతున్నారు. ఆ స్టేజ్కి దయచేసి వెళ్ళకండి. ఇక్కడ ఈ 2 వేరియేషన్స్. ఆరోగ్యం కాపాడుకున్న వ్యక్తి మాట్లాడుతున్న విధానం మానసికంగా, అంటే ఈవిడ విషయం మాట్లాడట్లా, 99% లేడీస్ చేస్తున్న పని. అలా కొంచెం ఆరోగ్యం కాపాడుకోవడానికి చూస్తే బాగుంటుంది అనేది ఇక్కడ ఇంకొక పాజిటివ్ మాట నేను మాట్లాడుతున్నాను. పూర్తిగా మైనస్లు పడే వ్యవహారం ఎవరికన్నా ఉంటే ఇక్కడ, అంటే వీళ్ళ పర్సనల్ మాట్లాడట్లేదండి, కూతురికి నీ ఇల్లు కాదు, నీ వ్యవహారం కాదు, నేను ఇందా నుంచి ఆపుకుంటున్నాను ఈ మాట చెప్పడానికి. ఎవరు నువ్వు అసలు? నీ వదినికి అన్ని మార్క్స్ పడిని, నువ్వెవరు ఆ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి? తను నాకు ఫోన్ చేశాడు. అమ్మా, కూతురు బాధ్యతే తీసుకోవాలి. వచ్చామా, వెళ్ళామా, పోరాడామా, అమ్మకి ఏమన్నా హెల్ప్ చేసామా, నాన్నకేమన్నా హెల్ప్ చేసామా, అన్నకేమన్నా హెల్ప్ చేసామా, వదినకి ఏమన్నా హెల్ప్ చేసామా? నీ కుటుంబం వేరే, నీ వంశం వేరే, నీ చరిత్ర వేరే. నువ్వు చేసిన నిప్పు ఇంత దూరం వచ్చిందని నా ఉద్దేశం. ఒక విషయం వినండి, ఎప్పుడైనా కానీ ఎవరు ఎక్కడ ఏ స్థానంలో ఉంటే ఆ స్థానంలోనే ఉండాలి. తల్లిదండ్రులు ఆడపిల్లల జీవితాల్లో ఓవర్గా ఇన్వాల్వ్ అయ్యి సగం కాపురాలు నాశనం చేస్తున్నారు, దయచేసి అలా చేయొద్దు. అలాగే కూతుర్లు కూడా మీ అమ్మలో, మీ వదుల్లో వీళ్ళ మధ్య గొడవలు జరిగిపోతే మీరు వెళ్ళిపోయి దూరిపోయి సలహాలు ఇవ్వద్దు. ఇక్కడ కర్మ ఏంటంటే తల్లిదండ్రుల మధ్య జరిగిన వ్యవహారం. కూతురు స్థానంలో నాన్నని అలాగే చూసుకోవాలి, అమ్మని అలాగే చూసుకోవాలి. ఆ స్టేజ్ దాటి నాన్న తప్పు చేశాడు కదా అని మా ఫ్యామిలీలో జరిగిన అన్యాయం ఇదా అంటే ఇక్కడ అది కూడా మాట్లాడట్లా. ఇక్కడ ఆల్రెడీ లైసెన్స్డ్గా ఆవిడ చెప్తుంది నేను సెకండ్ మ్యారేజ్ చేసుకున్నానని. మీకు దమ్ముంటే, మీకున్న లీగాలిటీకి అలా తీసుకెళ్లి కేసు పెడితే వీళ్ళిద్దరు జైలుకి వెళ్ళేవాళ్ళు. మీరు 10 years నుంచి ఆ పాయింట్ని వాడుకోలే, కనీసం మీకు తెలిసిన తర్వాత కూడా వాడుకోలే. అంటే మీరే యాక్సెప్ట్ చేసిన విషయాన్ని మేమేంటి ఇక్కడ దించుకునేదే? ఆగమ్మా, మీ అమ్మకి అవసరంలా, మీ బ్రదర్కి అవసరంలా, నీకు అవసరంలా. నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరు మాట్లాడొద్దు. మీ సీనే అది. మీరు 10 ఏళ్ల నుంచి యాక్సెప్ట్ చేశారు, 5 ఏళ్ల నుంచి సీన్ కూడా తెలుసు. మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి 1 year అయింది, పోనీ అప్పటికి తెలీదు. పోలీస్ స్టేషన్లో కూడా నువ్వు ఆవిడని రావద్దని రాయించుకున్నారే తప్ప మీ నాన్న వెళ్ళను అని ఎక్కడ మీరు రాయించుకోవాలా. 2, ఆయన్ని ఆపడం మీ వల్ల కాదు, దాన్ని మీరు యాక్సెప్ట్ చేసేశారు. ఇక్కడ మీరు వచ్చి కూర్చుని మాట్లాడిన విషయం ఫైనాన్షియల్ విషయాలే మాట్లాడుతున్నారు తప్ప మిగతావన్నీ చాలా వీక్గా ఉన్నాయి. 2, మాట్లాడాలి. ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క రకంగా ఉంటుందండి. ఇక్కడ ఎవ్వడు ఈవిని కానీ ఆయన్ని కానీ సపోర్ట్ చేయట్లా. కానీ ఒక వ్యక్తి లైఫ్ స్టైల్లో కొన్ని బాధ్యతలు ఉంటాయి. మ్యాక్సిమం బాధ్యతలు నిర్వహించేసిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యక్తులు వీళ్ళిద్దరు. ఇందాక నేను ఆయన ఒక మాట అడిగా, సార్ యాక్సిడెంట్లో వెళ్తున్నారు, అదే వెళ్ళారు మీరు, అదే యాక్సిడెంట్ మీకు అయ్యి మీకే పారాలసిస్ వచ్చి
మీ వైఫ్ అలా చేస్తుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే ఆయన దగ్గర మాట్లేదు. మనిషి మోరల్ వాల్యూస్ తోటి బతకాలి అనేది నా ఉద్దేశం. మేడం మోరల్ వాల్యూస్ తోటే బతికితే నేను జీవితం ఎప్పుడు ఎంజాయ్ చేయాలి అని అడుగుతున్న క్వశ్చన్ కొంతమందిది. ఈయన అదే క్వశ్చన్ అడుగుతున్నాడు. 3 పిల్లల పెళ్ళిళ్ళు జాగ్రత్తగా చేశాను, నా భార్యని నేను బాగానే చూసుకున్నాను. అసలు ఈ విషయమే కనిపెట్టకపోతే గొడవే లేదని నా ఉద్దేశం. ఒక కూతురు వాళ్ళ నాన్నకున్న అక్రమ సంబంధం కనిపెట్టి వెళ్ళి బోడిపెత్తనం చేసి తెలియని అమ్మకి కొన్ని సంవత్సరాల తర్వాత తెలియజేసినప్పుడు మనకున్న ఆప్షన్ ఏంటి? కొన్ని విషయాలు అమ్మా అలాగే మీ అమ్మాయికి ముందే తెలుసమ్మా, మీ అమ్మాయికి తెలిసిన సంగతి మీ ఆయనకి తెలుసు, అక్కడ పంచాయతీలు నడిచి ఆ విషయం తెలుసుకున్నప్పుడు అలాంటి వ్యక్తితో కలిసి ఉంటామా కలిసి ఉండమా, ఇది ఫస్ట్ డెసిషన్ తీసుకోండి. సగం మంది అక్రమ సంబంధాలు కనిపెట్టేసి చించేసుకొని అవతల వెళ్ళిపోయి కొట్టేసి జీవితాలు నాశనం చేసుకోవడం. కలిసి ఉంటామంటే మూసుకోండి, కనిపెట్టొద్దు. ఒకవేళ కనిపెడితే ఎవిడెన్స్గా పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడన్నా వాళ్ళు లీగల్ ప్రొసీడింగ్స్ చేస్తే అరే వీడు తప్పు చేసి నన్ను అంటాడా అని గొంతు పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది సముద్రం మొత్తం ఈ దేశం కేసు. ఇందులో వచ్చి నిజాయితీలు నీతులు మాట్లాడడానికి పనికిరాదు వ్యవహారం. లీగాలిటీ సపోర్ట్ మీకు ఉంది, మీరు వాడుకోలే. ఇక్కడ వచ్చి ఈయన విషయం మాట్లాడితే ఈ అమ్మాయి అయితే మాట్లాడడం వేస్ట్ అండి. క్యారెక్టరే పర్ఫెక్ట్ కాదు ఎక్కడా కూడా. ఎందుకంటే పూర్తిగా తెలుసు అమ్మాయి అబద్ధాలు మాట్లాడుతుంది, పూర్తిగా తెలుసు అమ్మాయి నిజంగా అతన్ని వదిలించుకోవాలి అనుకుంటే ఒక్క సెకండ్ పని. ఒక ఆడది తలుసుకుంటే జస్ట్ 100కి డైల్ చేస్తే ఆయన బయట తరిమేయచ్చు. సో ఇక్కడ అమ్మాయికి అతన్ని వదిలే ఉద్దేశం లేదు, అతను ఈవిడ వస్తే ఖచ్చితంగా వదలడు. అతను మనకి స్టేజ్ మీద ఓపెన్గా చెప్తున్నాడు, ఇంకా ఈవిడ భయపడి పాప మీద అటు ఇటు చెప్తుందే తప్ప. సో వీళ్ళిద్దరు బంధాన్ని ఇక్కడేదో మనం ఈ 10 ఏళ్ల నుంచి జరిగింది వాళ్ళే ఏమి చేయనప్పుడు మనం ఏదో టూట్ అనటం వల్ల నాకైతే పెద్ద రిజల్ట్ కనిపించట్లే. ఆయన బాధ్యతలు నిర్వహించకపోతే మాట్లాడే హక్కు మనకుంది. 3 బాధ్యతలు నిర్వహించేశాడు, పిల్లల్ని సెటిల్ చేసి పడేశాడు. మీ ఇంట్లో జరుగుతున్న పంచాయతీ అంతా ఫైనాన్షియల్ పంచాయతీ. ఈ ఫైనాన్షియల్ పంచాయతీకి సార్ మీరు ఆ ఇంట్లో ఉంటారా ఉండరా అంటే ఇక్కడ ఫిజికల్ నీడ్స్ అనేది ఒకటి కనిపిస్తుంది. అతనికి చెప్పడం ఫస్ట్ మీకు అనారోగ్యం వచ్చిన తర్వాత అక్రమ సంబంధం లేదమ్మా, మీరు ఆరోగ్యంగా అందంగా అన్ని రకాలుగానే ఉన్న టైంలోనే అక్రమ సంబంధం ఉంది. సో ఆయన మీతో ఫిజికల్ రిలేషన్స్ కొంచెం వీక్ అవడం కానీ ఇంట్లో మీ డామినేటింగ్ వర్డ్స్ అన్ని ఏవైతే ఉన్నాయో ఇంకెక్కడే ఇదే అనేది ఎక్కడో స్వేచ్ఛ కోరుకున్నాడో ఆయన వయసుకి ఆయనకి హుషారు ఎక్కువైపోయి. సో ఆ సిచ్యుయేషన్కి మనం ఏమీ అనటానికి లేదు. మనకున్న రైట్స్ ఏంటో ఇంట్లో నుంచి బయట తరిమేస్తే భర్త వెళ్ళిపోతాడు. సొసైటీ కుటుంబం పిల్లలు కోడళ్ళు ఎంత ఉందిగా ఆయన ఇంట్లోనే ఉండాలని అనుకున్నావుగా, ఉండాలి అనుకున్నప్పుడు ఉండడమే. మీరు ఈ 4 years నుంచి నడుస్తున్న సెంటిమెంట్ డైలాగులు చెప్తున్నారే తప్ప 10 ఏళ్ల నుంచి వాళ్ళ మధ్య రిలేషన్ ఉంది, ఆ వ్యవహారాలు అందరికీ తెలుసు. మీ ఆరోగ్యానికి ముందు 1 year ముందే ఈవిడ ఉందన్న సంగతి మీకు తెలుసు. ఆ రోజు మీరు ఏ కేసులు ఫైల్ చేయలేదు, ఆ రోజు కూడా ఏ రకంగా ఆవిడ వదిలించలేమని మనకు సీన్ అయితే అర్థమైంది. ఇప్పుడు మీరు మా దగ్గరికి కాదు, మీరు ఇంకో 100 మంది దగ్గరికి వెళ్ళినా వీళ్ళిద్దరిని కట్ చేయడం ఎవడ వల్ల కాదు. ఎందుకంటే ఆ వ్యక్తికి ఆవిడ నచ్చింది, ఈవిడ వదిలించుకోవడానికి రెడీగా లేదు. మేమేదో ఇప్పుడు లీగల్గా బెదిరించేసి మీకు తెలియని లీగాలిటీ కాదు, మీ ఇంట్లోనే లీగల్ డిపార్ట్మెంట్ ఉంది. మీరు వేయాలనుకుంటే కేసులు వేయొచ్చు, దానివల్ల అతని ఇంటికి రావడం మానేస్తాడు. దానికి తోడు అతన్ని మీరు సామాన్యంగానే హీనంగా మాట్లాడేస్తున్నారు. ఆ రకమైన సిచ్యుయేషన్స్ ఉన్నప్పుడు అతని ఇంటికి కూడా రాను అంటే బలవంతంగా ఈడ్చుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెట్టుకోవడం మీ వల్ల కాదు. ఆయన వస్తున్నాడు, బాధ్యతలు నిర్వహించడానికి ఇంకేం చేయగలమో ఈ స్టేజ్ మీద మీరు మమ్మల్ని నమ్ముకొని వచ్చారు కాబట్టి సార్ మేము ఇక్కడ నేను మిమ్మల్ని అడుగుతున్నది, ఇంకా మీ వరకు రాలేదు, నేను వాళ్ళ వర్షంలో నేను మాట్లాడుతున్నది. మీరు ఏదో 20-25 ఏదో సంపాదించుకుంటున్నారా, మీరు ఇక్కడ ఇస్తున్నారు అక్కడ ఇస్తున్నారు, అదంతా చిల్లరగా ఉంది. సో మీరు కనీసం ఇంటి బాధ్యతలు తీసుకుంటూ మీ ఫస్ట్ వైఫ్ ఎవరైతే ఆవిడ ఉన్నారో ఆవిడకి మంత్లీ 10,000 చేతికి ఇవ్వమని నా రిక్వెస్ట్. లేదా మేమే ఒక మెయింటెనెన్స్ కేసు వేసి ఇప్పించాల్సి వస్తుంది. లేదా ఏ కేసులు వద్దు మేడం ఇస్తాను అని మీరు ఇక్కడ ఒప్పుకోండి, మాట్లాడేద్దాం. మీరు కష్టపడతారో మీ హుషారు మీ యాక్టివ్నెస్ చూస్తుంటే ఆవిడకి 10,000 ఇవ్వడం అనేది చాలా ఆఫ్టరాల్ విషయం, ఇవ్వచ్చు. మీరు ఆల్రెడీ చాలా బాధ్యతలు తీసుకున్నారు. ఇక్కడ మోరల్ వాల్యూస్ పాపం ఇవన్నీ ఉంటాయి కదా, మేమైతే పాప పుణ్యాలు కూడా మాట్లాడతాం మా స్టేజ్ మీద. ఒక లేడు మీకు తగలకూడదు ఉండాలి అంటే ఏమో తగులుతుందో లేదో నాకు తెలియదు, తగలడానికి కూడా ఛాన్సులు ఉన్నాయి. కనీసం ఇక నుంచి ఆవిడ బాధపడకుండా ఉండాలంటే ఆవిడకి మంత్లీ ఆవిడ ఖర్చులు అవి చూసుకుంటూ ఒక 10,000 ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు మాట్లాడండి, ఎందా నుంచి మాట్లాడారుగా, మేము మీ వయసు గురించి మాట్లాడాం. 5,000 ఇస్తాను మేడం. ఏంటి అన్ని ఖర్చులు అవి చూసుకొని, అన్ని ఖర్చులు ఇప్పుడు దాకా ఇంట్లో ఏం జరుగుతున్నాయో అవి చూసుకుంటూ మంత్లీ 10,000 ఇమ్మంటున్నారు. 5కి నేను యాక్సెప్ట్ చేయను. ఇంత దూరం వచ్చింది కాబట్టి నేను ఇంట్లోనే ఉంటాను మేడం. ఉంటారా ఒక నిమిషం సార్, ఉంటారా నేను మాట్లాడట్లా. నేను మోరల్ వాల్యూస్ లీగాలిటీ మాట్లాడాను, నా కోరిక ఏం లేదు సార్. వినండి సార్, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్. నేను 10,000 అడుగుతున్నా, మీరు 5 అంటున్నారు. 5కి నేను యాక్సెప్ట్ చేయను. లేదా నేను వచ్చి ఇప్పుడు ఆవిడకి ఫ్రీ సర్వీస్ చేయాలి. సార్ మేడం అమ్మ నేను ఒకటి చెప్తున్నానండి, నాకు ఖర్చులు ఉన్నాయి మేడం, నేను మనిషిని. మీరు 5 కాకుండా ఇంకో మాట చెప్పండి.
లేదమ్మా, నేను చెప్పేది నా దిక్కు. ఇప్పుడు నేను 1 నెల ఇస్తాను, 2 నెలలు ఇస్తాను, 3 నెలలు ఇప్పుడు 5,000 ఇవ్వండి ఆవిడకి. ఈ మంత్ మీరు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఇవ్వండి. ఇస్తాను. ఇప్పుడు ఇవ్వండి సార్, గూగుల్ పే చేయండి. చేస్తాను అరే మేడం. ఇప్పుడు చేయండి సార్, నా ముందు చేయండి, మిగతాది నా మాట్లాడండి. దగ్గర ఇప్పుడు ఉండొద్దా మేడం? అరే 5,000 మెయింటైన్ చేయట్లేదా మేడం? మీ దగ్గర ఉన్నాయా? నా దగ్గర లేదు. మరెందుకు కేసే వేసుకుందాం అయితే. కనీసం ఒక 5,000 మీరు ఇవ్వలేని పొజిషన్లో అయితే లేరు కదా. అదే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇందా నుంచి. మీరు కుదిరినప్పుడు చూడటం కాదు, ఆవిడకి మంత్లీ 5th లోపు 10th లోపు 10,000 పంపిస్తారా, పంపిరా? 10th లోపు నేను ఇస్తాను. పోగానే ఇంటికి పోగానే 5,000 నేను ఇచ్చేస్తాను. మేడం అది నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఈ ఒక్క సిచ్యువేషన్కి ఇవాళ ఇప్పుడు వెళ్ళగానే ఇంటికి వెళ్ళగానే పంపిస్తాడు. మిగతా మాట్లాడతా. నేనే చేసి అంటే నేనే మా వీళ్ళని నాన్నకి నచ్చలా రావద్దంతే. మేము వినిపించరా, నేను చెప్పలేదు ఈమెకి. చెప్పలేదనే చెప్తున్నాను నాన్న. తనే చెప్పిండు నాకు ఉన్నది అని, తనే చెప్పిండు. అవునమ్మా, నువ్వు చెప్పలేదనే చెప్పాను నేను. నువ్వు చెప్పలేదనే చెప్పా. కానీ నువ్వు కనిపెట్టి నువ్వు వెళ్ళి బోర్డు పెత్తనాలు చేసి నువ్వు ఇవి చేసావు చూడు. నేను ఒక్క వెళ్ళే మేడం. రే ఎవరు వెళ్ళినా కూడా నీకు అసలు అవసరం లే, ఈ టాపిక్ నీకు అవసరం లే. ఎందుకంటే మేడం తనే పిలిచిండు. అమ్మ వినండి పిలిచిండు. అవును, 60-50 ఏళ్ళు దాటిపోయి వాళ్ళ జీవితాలు వాళ్ళు బతికేసి వాళ్ళ సముద్రాలు అలా అయిపోయినాయి. మనం వెళ్ళి ఇప్పుడు సొసైటీ కోసం వాళ్ళ జీవితాల్లో ఇలా అలా అని గీతలు గీయడం వల్ల 10 ఏళ్ల నుంచి సఫర్ అవ్వడం తప్ప ఏమన్నా ఉందా ఇక్కడ? ఏమన్నా మార్చగలిగారా ఒక రోజునైనా? తెలిసింది ఎట్లా అంటే తను కొట్టిన మాకు కాల్ చేసారు, వాళ్ళు నన్ను కొడుతుర్రు. అవే నేను మాట్లాడుతున్నా. కాల్ చేసి రమ్మని. మీ కష్టాలు ఉన్నాయి నాన్న. ఆయన మొండి, ఆయన వినడు. వీటి గురించి మనం మాట్లాడుకోవడం వల్ల యూజే లేదు. మీ వరకు మీరు హ్యాపీగా ఉండడం ఎట్లా, దానికి సంబంధించి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయించగలం తప్ప బలవంతంగా ఒక వ్యక్తిని ప్రేమించమని, బలవంతంగా ఒక వ్యక్తిని వచ్చి సర్వీస్ చేయమని చెప్పలేం. దానివల్ల శవాలు లేచిపోతాయి, క్రైమ్ పర్సంటేజ్ పెరిగిద్ది. అందుకని ఎప్పుడు ఒకళ్ళని బలవంతంగా కలిసి ఉండమని చట్టాలు చెప్పట్లా. మీరు ఇప్పుడు అడుగుతున్నది అదే. ఆయన పనిష్ చేయాలంటే మీ దగ్గర లా అండ్ ఆర్డర్ ఉంది, కానీ మీరు పనిష్ చేయడానికి ఇష్టపడట్లా. బలవంతంగా ప్రేమించమనంటే ఆయన బాధ్యత కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా అంటున్నారు. అలా జరిగితే ఆవిడ ఇంకో 50 ఏళ్ళు బతకాల్సిన ఆవిడ, 10 ఏళ్ళు బతకాల్సిన ఆవిడ పట్ట అంటది. అంత మానసిక క్షోభ చూపిస్తాడు. అవసరమా? బంగారం లాంటి పిల్లలు ఉన్నారు, సూపర్ కోడలు ఉంది, హ్యాపీ బతకనివ్వండి. ఆవిడ అసలు ఆరోగ్యంగా ఆయన దగ్గరికి రాకపోతే ఆవిడ ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆవిడ నస ఎట్లా ఉందో తెలుసా? మీరు అందరూ చేసింది ఇదో పెద్ద క్రైమ్. ఆయన వెళ్ళిపోయాడు, ఆయన హ్యాపీ ఉన్నాడు, ఆయన బాధ్యతలు తీసుకోవడం. ఆవిడ ఆరోగ్యం ఎప్పుడు క్యూర్ అవుతుంది? మీరు ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటే అయిపోయింది, వాళ్ళ జీవితాలు అయిపోయి. తినదు. అదే మీరు బిలో 40లో ఇట్లా ఉండి బాధ్యతలు ఉన్నప్పుడు ఆ కేసు మాట్లాడే విధానం వేరుంటుంది, మీ కేసు వేరు. సార్ మీ విషయానికి వస్తే, అమ్మ మీ గురించి అయితే నేను మాట్లాడినమ్మా, నీ అవసరం నీది. ఇక్కడ కూడా నిన్నేం అనట్లా. ఇక్కడ ఒక స్త్రీ మీలాంటి వాళ్ళ మీద ఇట్లా అటాక్లు ఇచ్చి ఆ 497 ఎత్తుపడేశారు. లేదా ఈ పాటికి అడల్టరీ కేసు అనేది చాలా పెద్ద కేసు. ఇక మీ విషయానికి వస్తే సార్, మీరేంటో లేడీస్ లాగా 1 ఇయర్ కూడా చాలా కంగారు పడిపోతున్నారు. కానీ మీరు చెప్పినా చెప్పకపోయినా మీ సర్వీస్ రికార్డ్ చూసినా ఏం చూసినా మీ ఏజ్ తెలుస్తుంది. పాపం ఈవిడికైతే మీరు ఇంకా 50 అనుకుంటున్నారు, ఇంకా బూస్టప్ మీకు. అయినా కూడా సార్ వాళ్ళకున్న బాధ్యతలు, వాళ్ళ హక్కులు. నాన్న మా సొంతం, 50 ఏళ్ల కన్నా వాళ్ళ సొంతమే, 100 ఏళ్ల కన్నా వాళ్ళ సొంతమే కదా. ఒక నాన్న ఆయన పర్సనల్ నీడ్స్ అని వెళ్ళినప్పుడు దాన్ని మీరు సీక్రెట్గానే ఉంచుకోవాల్సింది. మీరు సీక్రెట్గా ఉంచుంటే ఈ రోజున వాళ్ళంతా ఇట్లా విలన్స్ అవ్వాల్సిన అవసరం వచ్చేది కాదుగా. వాళ్ళంతా ఇంత మానసిక బాధపడాల్సిన అవసరం లేదుగా. వాళ్ళ సొంత నాన్న సార్, సొంత భర్త. ఎవరు ఇట్లా ఒక పాట తీసి ఇచ్చేస్తారా? అడిగితే 5,000 నేను అడుగుతున్నది మోరల్ వాల్యూస్. సార్ వినండి. మీరు మీ కష్టం తినట్లేదు, తినట్లేదు తను చెప్తుంది. నాకు తెలియదు మేడం, వాళ్ళని అడగండి. ఒక్క నిమిషం వినండి. మీరు పిల్లలు సరిగ్గా చూడలే, తిండి సరిగ్గా పెట్టలే, నా డబ్బు తప్ప వీళ్ళకి ఏం అవసరంలే, నన్ను బూతులు తిడతారు అని ఏవైతే మాట్లాడారో మీరు అవన్నీ రివర్స్లో చేశారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా సరిగ్గా సపోర్ట్ చేయలేదు. వాళ్ళ జీవితంలో ఒక పార్ట్ నాన్న. వాళ్ళు తలెత్తుకొని తిరగాలి. 3 పిల్లలు, వాళ్ళ ఆపోజిట్ ఫ్యామిలీస్ ఉంటాయిగా. మీ కోడళ్ళకి అమ్మా నాన్న ఉంటారుగా. వాళ్ళ ముందు ఏమని చెప్పుకొని తిరుగుతారు? మా మామ ఇట్లాంటోడు దాన్ని తగులుకొని తిరుగుతున్నాడు అని అనుకుంటారా? తప్పు కదా. వాళ్ళ హక్కు వాళ్ళు మాట్లాడుతున్నారు. నెక్స్ట్, ఒక ఆడపిల్లని భూప్రపంచంలో ఎవడన్నా మాట్లాడుతుంటే, అల్లుడు మాట్లాడుతున్నా వెళ్ళి చెంప మీద కొట్టాల్సిన వర్డ్స్ని మీరు రెగ్యులర్గా మీ కోపంలో నోరు జారేస్తున్నారంటే ఈ పాపం ఎవరేసుకుంటున్నట్టు లెక్క. ఆ పిల్లకి తెలియలా అమ్మా నాన్న కాపురం నిలబెట్టాలని ఏదో బోర్డు పెత్తనం చేసింది అనుకుందాం. మీకైతే తెలివితేటలు ఉన్నాయి కదా. ఒక పిల్లని ఎట్లా తిడతారు సార్? ఒక ఆడపిల్లని వాళ్ళ ఆయన ముందు ఎలా తిడతారు మీరు ఆ బూతులు వేసుకొని? పెళ్ళైన నీ కొడుకుని కొట్టే రైట్స్ నీకు ఎక్కడున్నాయి? కోడల ముందు అబ్బాయి జీవితం ఎట్లా అవుతుందో తెలుసా? తలెత్తుకొని తిరగలడం వాళ్ళ అత్త మామల ఉందో. మీ తప్పు మీ పర్సనల్ అని ఎట్లా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ పెళ్లిళ్ళు అయిపోయినాక వాళ్ళ జీవితాలు వాళ్ళ పర్సనల్. మీరెవరు బోర్డు పెట్టినా అంటాడండి. అప్పుడు మీ ఆవిడ తీసుకుని మీరు బయటకు వెళ్ళాల్సింది. మీ ఆవిడని ఎవరు చూస్తున్నారు? నీ 2వ కొడుకు చూస్తున్నాడు, నీ 2వ కోడలు చూస్తుంది, నీ కూతురు చూస్తున్నాడు, వాళ్ళ ఆయన చూస్తున్నాడు. మీరు ఎక్కడ చూస్తున్నారు?
మీ ఎంజాయ్మెంట్లు మీకు సరిపోయినాయి, మీకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వాళ్ళ వరకు వాళ్ళు మాట్లాడుకోవద్దా? అది కావాలని ఆమె వచ్చింది, ఆమె మాట అయ్యా మీకు ఇందాక ఏం చెప్పాను, సొంత భర్త దగ్గర 40 ఏళ్ల కాపురం, సొంత నాన్న క్లైమాక్స్లో వేరే దాన్ని తగులుకొని వెళితే అది మీ నాన్న మీకు చేస్తుంటే దాని బాధ ఏంటో తెలుస్తుంది. మీకు ఆ బాధ తెలియదు, ఎందుకంటే మీరు యూత్ రక్తంతో ఉన్నారు, వాళ్ళకి ఆ బాధ తెలుసు. పరువు అనేది ఒకటి ఉంటుంది సొసైటీలో. ఇక్కడ మీకు ఎంత ఇంపార్టెన్సీ మాట్లాడుతున్నాము పర్సనల్ ఫీలింగ్స్ గురించి. పరువు సొసైటీ అన్నప్పుడు దానికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. మనం ఒక ఆడపిల్లని అనకూడని మాటలు. పెళ్ళైన ఒక కొడుకుని అబ్బాయి తిరిగి కొడితే మీరు ఎక్కడ పడేవాళ్ళు వెళ్ళి? ఎక్కడండి? మీరు పాతాళంలోకి వెళ్ళిపోయారు అక్కడే. అంతకంటే దరిద్రం ఇవన్నీ అంటే కామన్. సొసైటీ దరిద్రంగా తయారైంది, మేము ఎక్కడ మాట్లాడతాం వీటిని. కానీ మీరు ఒక తండ్రిగా పనికిరాలా, ఒక భర్తగా పనికిరాలా. కోడళ్ళ ముందు కొట్టడం ఏంటండి కొడుకుని? బీభత్సమైన క్యారెక్టర్. మీరు ఇండివిజువల్ ఎక్సర్సైజ్లో ఇండివిజువల్ పర్సనల్ అన్నాను చూడు, నేను వాటి గురించి మాట్లాడలే, ఎందుకంటే మీరు సముద్రం దాటేశారు. ఇక మీ పర్సనల్ వాటిలో వాళ్ళే పట్టించుకున్నప్పుడు నేను ఎక్కడ పట్టించుకుంటానని. ఇంకొకసారి నా రిక్వెస్ట్, మీ అమ్మాయిని కానీ మీ కొడుకుల్ని కానీ మీ కోడల్ని కానీ మీ ఆవిని కానీ బూత్ మాటలు మాత్రం మాట్లాడొద్దు. ఇక్కడ అదొక్క ప్రామిస్ చేయండి చాలు. నాకు నేను ఏం మాట్లాడాను మేడం, ఇప్పుడు నాది వాళ్ళు అంటారు సార్ ఒక్క నిమిషం, వాళ్ళు ఇంతవరకు మీ మీద కేసులు వేయాలి, వాళ్ళ కేసులు వేస్తే మీ ఇద్దరు జైలుకి వెళ్ళాలి, మీరే లైసెన్స్డ్గా అన్ని చోట్ల చెప్పుకుంటున్నారు. మా వీడియో వాళ్ళకి ఇవ్వను కూడా ఇవ్వవసరలే, మీ ఇద్దరిని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెడితే నాకు పెళ్ళి అయిందని ఆవిడ చెప్తుంది, మీరు చెప్తారు. అలా తీసుకెళ్తే బైగా మీ కేసు, ఇద్దరు జైలుకి వెళ్ళాలి. వాళ్ళు పెట్టరు. వినండి సార్ వినండి, వాళ్ళు పెట్టరు, వాళ్ళు పెట్టట్లా. అప్పుడు వాళ్ళు అడుగుతున్నవేంటి? గౌరవంగా బతకడం, ఫైనాన్షియల్ సపోర్టు. వాళ్ళు మిమ్మల్ని తిడతారు, పడండి, వాళ్ళ జీవితకాలం తిడతానే ఉంటారు. వాళ్ళ నలుగురు తిడితే నేను ఉండొద్దు మేడం, నేను ఉండొద్దు ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళవయ్యా. మంత్లీ మెయింటెనెన్స్ 10,000 పంపించండి, ఇప్పుడైతే 5 పంపించండి, కనీసం 7,000 అయితే పంపించకపోతే మీ అమ్మగారి చేత మీరైతే మెయింటెనెన్స్ కేసు వేయించవచ్చు మేడం. కనీసం మీరు 30,000కి వేస్తే కోర్టు ఒక 20 అయితే ఆర్డర్ చేస్తారు. ఇది బెటర్ ఆప్షన్. వీళ్ళిద్దరికి మీరు నిజంగా బుద్ధి చెప్పాలి అనుకుంటే మీకు తెలుసు, పోలీస్ స్టేషన్లో బైగామి కేసు పెడితే ఆయన అయితే ఇంటికి రాడు, కానీ మానసికంగా మిమ్మల్ని తిట్టాల్సిన అవసరం, కొట్టాల్సిన అవసరం ఉండదు. బూతులు అయితే మీరు వినాల్సిన అవసరం ఉండదు. అర్థమవుతుందా? కాలు మీద కాలు వేసుకుని మీ అమ్మ ఆరోగ్యం అయితే కాపాడతారు. ఇద్దరిని జైలుకి పంపిస్తారు. ఆయన పాపం ఆవిడ వెళ్ళడం ఇష్టపడట్లేదు, కానీ అర్థమవుతుందా? ఇక మేము చెప్పిన ఏమైనా మనసులో పెట్టుకోకుండా కొంచెం మీ అమ్మకైతే సపోర్ట్ చేయి. వీళ్ళ పర్సనల్ విషయాల్లో మనం ఎంతో అంతే, ఎందుకంటే బంగారం లాంటి కోడలు ఉంది, చూసుకుంటారు. ఆమె కోపం రాకపోతుండే, ఆమె నా దగ్గర రాకపోతుండే, గలీజ్ మాట. అమ్మా అవే ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇక నుంచి అయితే ఆయన అన్నాడు, మా స్టేజ్ మీద ఒప్పుకున్నాడు. ఏం సార్ అన్నారు కదా, మీరు కూడా రెచ్చగట్టకండి. మీ ఆయన ఇంటికి రావాలంటే రానివ్వండి, ఇప్పుడు ఎలా నడుస్తున్నాయి అలాగే నడుస్తాయి. మంత్లీ 7,000 అయితే పంపిస్తాడు, ఇప్పుడు ఒక గంటలో మీకైతే 5,000 పంపిస్తాడు ఇంటికి వెళ్ళినాక. అది పంపించకపోతే నాకు చెప్పండి, మిగతా అన్ని కేసులు వేసి పడేద్దాం. ఎందుకంటే బలవంతంగా ఆయన అయితే తీసుకొచ్చి మీ దగ్గర కూర్చోబెట్టలేను. ఇప్పుడు ఎలా నడుస్తుందో అలాగే నడుస్తుంది. అక్కడ వస్తున్నాడు, ఇక్కడ వస్తున్నాడు. ఇక్కడ ఈ విషయం మీద మీకు నచ్చకపోతే లీగల్గా వెళ్ళిపోవడం బెటర్ మేడం. అలా ఉండి మీరు ఇక్కడ వరకు వేదిక నమ్ముకొని వచ్చారు కాబట్టి డాక్టర్ గారు ఏం చెప్పారో వినండి, మేడం ఏం చెప్పారో వినండి. ముందు మీరు మీ ఆరోగ్యం మీదే కాన్సన్ట్రేట్ చేయండి. జాగ్రత్తగా తినండి, జాగ్రత్తయో ఇప్పుడు మేడం చెప్పినట్టుగా అమౌంట్ అదంతా కూడా కలెక్ట్ చేసుకోండి, లేదంటే ఏదో చెప్పినట్టుగా కేసులన్నా వేసుకోండి. ఫస్ట్ అయితే హెల్త్ కాపాడుకోండి. జాగ్రత్త అమ్మా. ఎలా అయిపోయారు నిజంగా, చాలా డిప్రెషన్లో ఉన్నారు. పక్కన వాళ్ళ గురించి ఆలోచించడం మానేయండి. ఫస్ట్ మనం బాగుండాలి కదా. జాగ్రత్త. ఓకే అమ్మా. డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆ ఫ్యామిలీ మిమ్మల్ని నమ్ముకొని ఇక్కడి వరకు వచ్చారు. సో ఎలాగైతే ఆవిడ హెల్త్ బాగుంటుంది, ఎలాగైతే వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది అని చెప్పినందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మేడం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.